ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామంలో మీ అందరికీ నేను వందనాలు, శుభాలు తెలియజేస్తూ, గత వారమంతా కాచి కాపాడిన దేవునికి మనందరి పక్షంగా వేలాది వందనాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం వినే వాక్యానికి క్రీస్తు జీవపు వెలుగు, క్రైస్ట్ ద లైట్ ఆఫ్ లైఫ్, క్రీస్తు జీవపు వెలుగు అనే క్యాప్షన్తో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వెలుగు మనందరికీ తెలుసు, దాని అవసరత తెలుసు, వెలుగులేని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు, మనందరికీ తెలుసు. ఆ వెలుగు అనేటువంటి పదాన్ని ఫోస్ అని అన్నారు. గ్రీకు భాషలో PHOS, ఫోస్ అని పిలిచారు. అంటే ఇప్పుడు భౌతికపరమైన వెలుగు మాత్రమే కాదనమాట అండి. ఆ వెలుగు అనే మాట, ఆ ఫోర్స్ అనే మాటను గనక మనం ఆలోచన చేస్తే, భౌతికపరమైన వెలుగు ఒకటే కాదండి, ఆత్మీయ వెలుగు, నీతి అనే వెలుగు, జ్ఞాన సంబంధమైన మనస్సు అనేటువంటి వెలుగు. చూడండి, అందులో ఎన్ని రకాల వెలుగులు జీవితానికి సంబంధించిన అవసరమైనటువంటి ఎన్ని రకాల పరిస్థితులు ఇమిడి ఉన్నాయి చూడండి. ఆత్మీయమైన వెలుగు, నీతి అనే వెలుగు, జ్ఞాన సంబంధమైన వెలుగు, ఏమంటే ఇవన్నీ కూడా అంటే ఇవి ఇప్పుడు భౌతిక సంబంధమైన వెలుగుగా ఉండి మనల్ని నడిపిస్తుంది పగలంతా, మన ప్రతి పనిలో మనకు తోడుగా ఉండి, లేకపోతే మనం ఇబ్బంది లేకోకుండా మన పని మనం చేసుకోవడానికి. కానీ ఈ ఆత్మీయమైన నీతి, జ్ఞాన సంబంధమైన మనస్సు అనేటువంటి ఈ రకరకాల వెలుగులు చేసే పని ఏంటంటే, హృదయాన్ని, ఆత్మను కూడా వెలిగిస్తుంది. ఎలాగా? ప్యూరిటీ. రెండవది ఈ హోలీనెస్ లీడ్స్ టు హ్యాపీనెస్. ఎప్పుడైతే స్వచ్ఛత, పవిత్రత కలిగిన జీవితం జీవిస్తామో అది సంతోషానికి దారితీస్తుంది. కనుక ఏ రకమైన వెలుగును కలిగి ఉండాలి, ఏ రకమైన వెలుగును మనం వాంఛించాలి, కోరాలి అనే దాని మీద ప్రభు చెప్పే మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ ప్యూరిటీ, హోలీనెస్ లీడ్స్ టు హ్యాపీనెస్, అయితే ఆత్మీయ జ్ఞానం, నీతి సంబంధమైన, జ్ఞాన సంబంధమైన మనసు, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు వచ్చే వరకు లోకానికి తెలియలేదండి. ఎవరెవరో ఏదో చెప్పారు, ఎవరో ఎలాగోలాగా జీవించారు. కానీ ప్రభు వచ్చే వరకు అందులో ఉండేటువంటి ఆ ప్యూరిటీ అంటే ఏంటి, హోలీనెస్ అంటే ఏంటి, పవిత్రత, పరిశుద్ధత అనే దాని గురించినటువంటి ఆలోచనలు లోకానికి తెలియలేదు. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువారు ఆ గలిలయ సముద్రం చుట్టూ ఉన్నటువంటి పరిసర గ్రామాల్లో ఆయన సువార్త ప్రకటించినప్పుడు వారి గురించి చెప్పబడిన మాట ఏంటంటే, జబులూను, నఫ్తాలి, యోర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు, చీకటిలో కూర్చుండిన ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. ఏం చీకటిలో? వాళ్ళకి పగలు రాత్రి తేడా లేదా? ఎప్పుడు చీకటే? కాదు. ఈ హృదయాంధకారం అనేటువంటి ఆ చీకటిలో ఉన్నవారు ప్రభు వచ్చి తన యొక్క సువార్త ప్రకటించడం వల్ల, తన యొక్క ఉపదేశం వారు వినడం వల్ల, వారు ఆ ఆత్మీయ అంధకారం అనేటువంటి ఆ చీకటిలో నుంచి గొప్ప వెలుగులోనికి వారు వచ్చారు. చీకటిలో కూర్చుండిన ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను, మరణ ఛాయలోను కూర్చుండిన వారికి గొప్ప వెలుగు కలిగిన. ఎందుకంటే సువార్త వెలుగు లేకపోతే చీకటి వారి జీవితాలు, చీకటి వారి బ్రతుకు, వారు నరకానికి వెళ్ళిపోతారు. ఆ పరిస్థితిని తప్పించి ఈ ఆత్మీయ వెలుగు
వారి జీవితాల్లోకి వచ్చినప్పుడు కలిగే ఆనందం ఎంత గొప్పదో ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నారంటే, ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను అని అన్నారండి. ఆయనలో జీవముండెను, మరణం లేదు, ఆయనలో చావు లేదు. ఆ జీవం మనుషులను వెలుగులోకి నడిపించింది. 5వ వచనం చూస్తే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను. ఎందుకంటే మనిషి ఏం కోరుకుంటాడు? మనిషి ఏం కోరుకుంటాడు అంటే, వెలుగులో ఉంటే చెడు జరగడానికి లేదు కదా. వెలుగులో ఉంటే చీకటి కార్యాలు జరగవు కదా. కనుక చీకటిని ప్రేమిస్తాడు. చీకటి అంటే తప్పు, పొరపాటు, మోసం, దగ, చివరికి పాపం, ఇవన్నీ కూడా చీకటి అనే దానికి వీటన్నిటికీ గుర్తు ఏంటంటే అది చీకటి. చీకటి పనులు, చీకటి కార్యాలు, కార్యక్రమాలు, అందులో ఉండేవారు చీకటి మనుషులు. ఆ వెలుగు చీకటిలో అంటే ఇలాంటి అంధకార బంధురమైనటువంటి పరిస్థితుల్లో ప్రకాశిస్తుంది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. అంటే ఈ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి ఈ చీకటి స్వభావాలు, చీకటి తలంపులు, ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క సువార్త అనేటువంటి వెలుగును వారు గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి 9వ వచనం చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, తెలుసుకుంటారో, ఎవరైతే ప్రభువుని అంగీకరించి తెలుసుకుని ఆ వెలుగు అనే పదానికి ఏది తన హృదయం అంతరాత్మ కూడా వెలిగింపబడినప్పుడు తనలో ఉన్న చీకటిని గ్రహిస్తాడు, గుర్తిస్తాడు. కనుక చీకటిలో ఉండడానికి ఎవరు ఇష్టపడతారండి? ఇప్పుడు మనందరికీ కరెంటు దాని యొక్క ఉపయోగం బాగా తెలుసు. పగలు కూడా మనం ఉండే పరిస్థితుల్లో పగలు కూడా ఇంట్లో లైట్ ఉంటే కానీ ఉండలేని పరిస్థితి. ఒకవేళ ఆ కరెంటు పోయిందనుకోండి, ప్రత్యామ్నాయంగా ఎన్ని ఏర్పాట్లు, కొందరిళ్లలో ఇన్వర్టర్లు, బ్యాటరీతో, దాంతో దీంతో. ఒకవేళ ఏది లేదనుకోండి, కనీసం కొవ్వొత్తన్న వెలిగించాలి, దీపమన్న వెలిగించండి. చీకటిగా ఉంది, ఏం చేయలేకపోతున్నాం, ఏమి చూడలేకపోతున్నాం అనే మాట. కనుక నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. హృదయాంధకారాన్ని తొలగించేటువంటి ఆ యేసు అనేటువంటి వెలుగును, అందుకనే యేసే చెప్పారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగిండునని వారితో చెప్పాను. కనుక వెలుగు అనే మాట, దాని యొక్క అర్థం క్లుప్తంగా కొంచెం మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా కొంచెం అర్థమయ్యేలాగా ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. సూర్యుడు సౌర కుటుంబానికి ఆయన వెలుగునిస్తాడు. సూర్యగ్రహం సౌర్య కుటుంబానికి వెలుగు, ఏమంటే వేడి, జీవం, సారానికి కేంద్రం సూర్యుడు. మళ్ళీ చెప్తున్నాను, వెలుగు, వేడి, జీవం, సారానికి కేంద్రం సూర్యుడు. అలాగే ఈ చీకటి లోకంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో యేసు ప్రభు అనేటువంటి వెలుగు జీవాన్ని, శాంతిని, రక్షణను ఇవ్వగలిగింది. ప్రభు రావటం వల్ల లోకానికి ఇవన్నీ కలిగాయి. కనుక పాపి యొక్క జీవితంలో అతడు వెలుగు కలిగి ఉన్నప్పుడు ఆ పాపంలో నుంచి బయటికి వస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చీకటి అనేది ఎలా ఉంటుందంటే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం చూస్తే, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. భౌతికపరమైన చీకటి గురించి ప్రవక్త మాట్లాడడం లేదు. యెషయా గారు భౌతిక సంబంధమైన, అంటే పగలు రాత్రి చీకటి అంటాం చూస్తే, దాని గురించి మాట్లాడట్లా. చూడము భూమిని చీకటి కమ్ముచున్నది. ప్రియులారా, ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయండి లోకంలో? ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయండి? ఎక్కడైనా స్వచ్ఛత అనేది కనిపిస్తుందా? స్వచ్ఛత అనే పదం మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్, బోర్డులు మనం చూస్తాం. ఏమండి, మనం నివసించేటువంటి ప్రతి ప్రదేశం కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఏమండి, పీల్చే గాలిలో స్వచ్ఛత ఉందా?
తీసుకునే ఆహారంలో స్వచ్ఛత ఉందా? పోనీ బజార్లో షాప్స్లో అమ్మేటువంటి తినుబండారాలు, అది స్వీట్ అవ్వచ్చు, హాట్ అవ్వచ్చు, వాటిలో స్వచ్ఛత ఉందా? చివరికి చంటి బిడ్డలకు పట్టేటువంటి పాలల్లో స్వచ్ఛత ఉందా? ఇవన్నీ పక్కన పెట్టండి. అనారోగ్యం నుంచి బయటపడడానికి మందులు తయారవుతున్నాయి. ఆ మందుల్లో స్వచ్ఛత ఉందా? ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామండి. ఈ స్వచ్ఛత లేకపోవడానికి కారణం ఎవరు? కారణం ఏంటి అంటే మనిషి హృదయంలో ఉన్నటువంటి చీకటి. మనిషి హృదయంలో ఉండేటువంటి ఈ చీకటి పనులు చేయిస్తుంది. ఆహారంలో కలిపి, తినే పదార్థాల్లో కలిపి, పండించే ప్రతి పంటలో కలిపి, చివరికి తాగే పాలల్లోకి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఎదటివాడు ఏమైతే నాకెందుకు, నేను బాగుంటే చాలు, నేను 10 రూపాయలు సంపాదించుకుని దాచుకుంటే చాలు. ఈ విధానం మనిషిని చీకటిలోకి తీసుకువెళ్తుంది. హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు దిష్టి తీయడం అనే పదం మనం వాడతాం కదండి, వింటాం కదండి. ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు, ఇంకేవేవో అవి రోడ్డు మీద పడేస్తారు. అలాగే కొంతమంది ఆ గుమ్మానికి గుమ్మడికాయ కడుతున్నారు, కొంతకాలం అయిన తర్వాత దాన్ని రోడ్డు మీద పడేస్తారు, మళ్ళీ కొత్తది కడతారు. అలాగే కార్లకి, బళ్ళకి, గుమ్మాలకి కూడా ఈ ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు కట్టి కొంతకాలం అయిన తర్వాత తీసేసి మరొక క్రొత్తవి తగిలిస్తారు. ఎందుకు రోడ్డు మీద పడేస్తున్నారు? దిష్టి తీసినవి ఆ పదార్థాలు రోడ్డు మీద ఎందుకు పడేస్తున్నారంటే ఎవరు దానిని దాటి వెళతారో ఈ కీడు వాళ్ళకి కలుగుతుంది. ఈ కీడు వాళ్ళకి కలుగుతుంది, నువ్వు క్షేమంగా ఉంటావు. అంటే నీ కీడేమో ఎదుటివాడు పొందినా పర్వాలేదు, నువ్వు క్షేమంగా ఉంటే చాలు. అది చీకటి. ప్రభు రాక పూర్వక ముందు లోకమంతా ఇదే పరిస్థితి ఉంది. ఆయన రావటం వల్ల ఈ చీకటి అనేది తెలిసి ఎవరి మట్టుకు వారు జాగ్రత్త వహించేటువంటి, కనీసం ఆయనను విశ్వసించిన వారు, ఆయనను వెంబడించిన వారు ఈ దుస్థితిలో పడకుండా, ఈ దుస్థితిలో ఇతరులకు పాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం. అందుకని యెషయా ఏమన్నాడంటే, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్న. ఆ చీకటి ఎలా ఉంటుంది? కొన్ని చెప్పాను, చిన్న చిన్న ఉదాహరణలు. బైబిల్ ఏం చెప్పిందంటే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, గాని వారేమాత్రమును సిగ్గుపడరు. హేయమైన క్రియలు అంటే అసహించుకునే పనులు చేస్తూ సిగ్గుపడాలి, కానీ వారు సిగ్గుపడరు. అవమానము పొందితమని వారికి తోచలేదు. అవమానం పొందాం, ఈ హేయమైన క్రియలు చేయటం ద్వారా మాకు అవమానం కలిగింది అనే అసలు ఆలోచన వారికి రాదు. గనుక పడిపోవు వారిలో వారు పడిపోవచ్చురు, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమండి, ఒకప్పుడు చెడు, ఇవాళ అది చెడుగా లేదు. మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, దానివల్ల పర్యవసానం ఏంటి, ఏం ఆలోచించట్లేదు. తాత్కాలికంగా నేను బాగుంటే చాలు, తాత్కాలికంగా నా కుటుంబం బాగుంటే చాలు. ఆ బాగు అనే దానిని పొందడానికి ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఎదురువాడు ఏమైతే నాకెందుకు, సమాజం ఏమైతే నాకెందుకు, సంఘం ఏమైతే నాకెందుకు, నేను నా కుటుంబం. ఇక వ్యక్తిగతంగా నేను అనే పదం ఎప్పుడైతే మనిషిలోకి వచ్చిందో తన కుటుంబం ఏమైనా కూడా వారు ఆలోచించరు. చూసారా? అందుచేత ప్రభు చెప్పారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండునని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు కాని వెలుగు కూడా ఉందండి. ఇంకో మాటలు చెప్పాలంటే తప్పుడు వెలుగు అనమాట అండి. వెలుగు కాని వెలుగు, ఈ తప్పుడు వెలుగు లోకం అంతటిని కూడా కమ్ముతూ వచ్చిందండి. ఎందుకంటే ప్రభు రాకముందు గ్రీకు తత్వజ్ఞానం బాగా ప్రబలింది. అరిస్టాటిల్, సోక్రటీస్ ఇలాంటి తత్వవేత్తలు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అందులో రీజన్ అనేది, హేతువు అంటే
ప్రతిదానికి రీజన్ తెలుసుకుంటే చాలు. ఇది ఎందుకలా జరిగింది, దానికి రీజన్ ఏంటి, ఇది ఎందుకు ఇలా జరగలేదు, దానికి రీజన్ ఏంటి, ఇలాగే జీవించాలి, దానికి రీజన్ ఏంటి, జీవించకూడదు, ఇలాగా రీజన్ అనేది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. రెండవది పాండిత్యం ప్రబలింది ప్రపంచం మొత్తం మీద. పాండిత్యం, ఎవరికి తోచిన పాండిత్యాన్ని వారు చెప్పుకుంటూ వచ్చారు. మూడవది ఆసక్తి. ఏంటి తెలుసుకోవాలి, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఆసక్తి. లిబరలిజం అన్నారు. లిబరలిజం అంటే మనం స్వేచ్ఛగా ఉండటం. ఆ స్వేచ్ఛ అనే పదం ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? స్వేచ్ఛ అనే పదం మాట్లాడే విషయంలో, తినే విషయంలో, తాగే విషయంలో, ధరించే విషయంలో, జీవించే విషయంలో, కోరికల విషయంలో, అన్ని విషయాల్లో కూడా మనిషి స్వేచ్ఛ అనే దాని మీద మనసు పెట్టి పూర్తి విలువలు సర్వనాశనం అయ్యేలాగా చేసుకుంటూ ఉన్నాడు. మనస్సాక్షి ఇది కూడా ఏం పర్వాలేదు, బయట ఏం జరిగితే నాకెందుకు, ఎవరేమనుకుంటే నాకెందుకు, నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయనంత వరకు. ఎప్పుడు చేస్తుంది మనస్సాక్షి నేరారోపణ? మనస్సాక్షి నేను ఎప్పుడు గద్దిస్తుంది? ప్రభు అంటే ఏంటో నీకు తెలిస్తే ఆ మనస్సాక్షి గద్దింపబడుతుంది. అంతే తప్ప అసలు దేవుని గురించి ఆలోచన లేనప్పుడు అసలు మనస్సాక్షి లేదు కదా, అది నిద్రపోతూ ఉంటుంది అంతే, నీ పని నువ్వు చేసుకుపోతావు. ఏమండి, ఇవన్నీ కూడా చీకటి, వెలుగు కాని వెలుగు, తప్పుడు వెలుగు. అందుకనే ఈ చీకటి అనేటువంటి పదాన్ని గ్రీకులో స్కోటియా అని పిలిచారు. స్కోటియా అంటే వెలుగు లేకపోవడం, వెలుగు లేకపోవడం. అది ఎలా ఉంటుందంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 29వ వచనాన్ని గమనించినప్పుడు, అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు. గ్రుడ్డివాడికి మధ్యాహ్నం ఏంటి, చీకటి ఏంటండి? వెలుగు లేదు కదా, ఆయన చూడలేడు కదా. నేను గ్రుడ్డివాడిని విమర్శించట్లేదండి. గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా అన్న చీకటిలో తడువులాటేంటి, పగలు కూడా వాళ్ళు తడువులు ఆడాల్సింది, ఎందుకంటే దృష్టి లేదు కనుక. అంటే ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో వివరించడానికి ఆ మాట వాడారు ఇక్కడ. మధ్యాహ్నం ముందు నీవు, మధ్యాహ్నం ఎంత వెలుగు ఉంటుందండి? ఒకవేళ ఉదయం తక్కువ వెలుగు ఉండొచ్చు, సాయంకాలం తక్కువ వెలుగు ఉండొచ్చు, దాన్ని సంధ్య అని అన్నారు. ప్రాతకాలం కొంచెం తక్కువ, కానీ మధ్యాహ్నం అలా ఉండదే. ఎక్కడ చూసినా వెలుగు ప్రబలిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు తడుముకుంటావు. నీ మార్గము వర్ధిల్ల చేసుకొనలేవు. ఈ చీకటి బ్రతుకు, చీకటి ఆలోచనలు, లేకపోతే ఈ వెలుగు కాని వెలుగు లక్షణాలను చెప్పుకున్నాం చూసారా, ఇవన్నీ ఎవరైతే కలుగు ఉంటారో వారి మార్గాన్ని వారు వర్ధిల్ల చేసుకోలేరు. నీవు హింసించబడి నిత్యము దోచుకొనబడేదవు, నిన్ను తప్పించువాడు ఎవడో లేడు. ఒకవేళ వ్యక్తిగతంగా నిన్నెవరు హింసించకపోవచ్చు, కానీ ఎవరైతే ఈ పరిస్థితులు కల్పిస్తున్నారో, ఏ పరిస్థితులండి? తినే ఆహారంలో కల్తీ, తినే ఫలాల్లో కల్తీ, త్రాగే నీటిలో కల్తీ, ఏమండి పాలల్లో కల్తీ, ఇందాక చెప్పుకొచ్చాం చూసారా? అన్ని విషయాలలో వాటి వలన మనిషి ఆరోగ్యపరంగా ఎంత దిగజారిపోతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కనుక ఎవరైతే ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటారో వారి గురించి ఒక మాట 35వ కీర్తన 6వ వచనంలో, యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండునుగాక. కొంతకాలం ఇలా నడిపిస్తారు, కానీ చివరికి వారి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. చివరికి వారి పరిస్థితి దుర్భరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, అందుకనే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ప్రవక్త ఇలా రాస్తున్నారు, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవమును రప్పింపబోచున్నాను. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవాన్ని రప్పించబోతున్నాను.
వారు గ్రుడ్డివారి వలె నడిచెదరు. వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. ప్రియమైన వాళ్ళరా, నియంతల గురించి మనం చరిత్రలో చదువుకున్నామండి. ఆ నియంత తన రాజ్యం, లేకపోతే తన దేశం, లేకపోతే తన సామ్రాజ్యం ఏదైనా కానీ నేను అనేటువంటి భావనతో ప్రజల్ని ఎంత బాధ పెట్టారండి వాళ్ళు, ఎంత హింసించారు, ఎంత క్రూరమైన పరిస్థితులు కల్పించారు. ఆవేళ నియంతలు ఉన్నారు, ఇవాళ కూడా రకరకాల పరిస్థితుల్లో ఉన్న నియంతలు మనం చూస్తున్నామండి. ఆ దేశాల్లో ఉండే ప్రజలకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. అసలు కొన్ని దేశాలైతే టీవీ లేదు, రేడియో లేదు. ఎక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియలేదు, తెలియడానికి వీల్లేదు, మాట్లాడడానికి కూడా వీల్లేదు. ఎవరు ఎంతకాలం ఉంటారో ఆ తర్వాత వారు ఏమవుతారో, మాయమైపోయారు అంటాం చూసారు, అలాగే అయిపోతారు, మాట్లాడడానికి లేదు. జాగ్రత్త. ఎందుకు అంటే వెలుగు అనేది వారికి ఇష్టం లేదు కనుక. కానీ ప్రభు అన్నారు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తారో, ప్రభు కొరకు జీవిస్తారో, ప్రభు బిడలగా ఉండాలని తీర్మానం చేసుకుంటారో, ఇంకా వారు చీకటి పనులు జోలికి వెళ్ళరు. వారిలో చీకటి అని ఏ కోణం కూడా ఉండదన్నమాట అండి. అప్పుడు వారు జీవపు వెలుగులోనికి జోయే అనే మాట వాడారు గ్రీకు భాషలో. ఆ జీవపు వెలుగు అంటే మరణానికి వ్యతిరేకం, చెడుకు వ్యతిరేకం, దుష్టత్వానికి వ్యతిరేకం. అదనమాట అండి. రోమపత్రిక 5:10లో పౌలు గారు ఇలా చెప్తారు, ఏలయనగా శత్రువులమై ఉండగా. ఎవరికి? దేవునికి. ఎందుకు శత్రుత్వం? ఆయన చెప్పినట్టు చేయకపోవడం, ఆయన ఆజ్ఞలు పాటించకపోవడం, ఆయన జీవించమన్న విధానంగా మనం జీవించకపోవడం అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరిన్ని క్షేమంగా రక్షింపబడుదుము. అది ఇలాంటి పనులు చేస్తూ ఒకప్పుడు దేవునికి శత్రుత్వాన్ని తెచ్చుకున్నాం, దేవునికి దూరం అయ్యాం. కానీ ప్రభు యొక్క సువార్త, ఆయన యొక్క క్షమ వార్త, ప్రేమ వార్త విన్న తర్వాత జీవితాలు మార్చుకున్నప్పుడు మన బ్రతుకులు ఎలా మారతాయో ఒకసారి మనం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఆయన అంటాడు ప్రకటన గ్రంథం 2:7 జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు. ఏమండి, ఆదామవ్వలు మంచి చెడ్డలను తెలియజేసే ఆ ఫలాలు తినొద్దన్నారు, వాళ్ళు తినేశారు. అక్కడ ఇంకొక చెట్టు ఉంది, అది జీవవృక్ష ఫలం. ఆ పండు కూడా తింటే ఇంకా ఎప్పటికీ వారు ఈ స్థితిలోనే ఉండిపోతారు కనుక ఆయన వారిని బయటకు పంపించాడు. ఈ పండు జోలికి వెళ్ళకుండా, అసలు అదే మంచిది కాదు. సరే, ఎవడో ప్రేరేపించాడు, మీరు బుట్టలో పడ్డారు, తిన్నారు, బయటికి వెళ్ళిపోండి, దీని జోలికి రాకండి. కానీ ఆయన అంటారు, జయించువానికి అంటే ఇలాంటి చెడు, ఇలాంటి అసంబద్ధమైనటువంటి లేకపోతే జనులకు హాని చేసి, నీకు నువ్వు హాని చేసుకుని, నీ కుటుంబానికి హాని చేసేటువంటి జీవితంలో ఉన్నటువంటి నువ్వు ప్రభువుని తెలుసుకుని వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టడమే జయించడం. ఎవరైతే వాటిని విడిచిపెట్టి జయించి ప్రభు బిడ్డగా ఉండడానికి ఇష్టపడతారో దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు నేను భుజింపనిస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే జీవవృక్ష ఫలాలు భుజిస్తావో నువ్వు ఎప్పటికీ జీవించే ఉంటావు. మరణం నిన్ను ఇంకా ఏమి చేయలేదు. అందుకనే మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని పౌలు గారు పలికిన మాట ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ప్రియులారా, చీకటి చాలా తేలిగ్గా ఉంటుందండి, వెలుగు చాలా కష్టంగా ఉంటుంది. ప్రభు యొక్క వెలుగు చాలా కష్టంగా ఉంటుంది. మత్తయి 7:14 ఆయన ఏమన్నారంటే, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. జీవమునకు పోవు మార్గము అంటే ప్రభు చెప్పే మార్గం
చాలా ఇరుకుగా ఉండొచ్చు, చాలా కష్టతరంగా ఉండొచ్చు. అంచేత అందులో ఆ ఇరుకులో ఆ కష్టతరంగా వెళ్ళడానికి ఎవరు ఇష్టపడతారు? విశాల మార్గం ఎన్నుకుంటారు. కానీ ఈ విశాల మార్గం నిన్ను నాశనానికి నడిపిస్తుంది. ఈ ఇరుకు మార్గం నిన్ను దేవుని దగ్గరికి చేరుస్తుంది అనే విషయాన్ని మనం నేర్చుకోగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నేను చదివి ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. దేవుని కుమారుని నామమందు, దానికి ముందు 12వ వచనం కూడా చదువుకుంటే మంచిది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వారు జీవం కలిగి ఉంటారు, అంగీకరించిన వాళ్ళలో జీవము ఉండదు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు నేను రాయిస్తున్నాను. కనుక చీకటి పరిస్థితులు, చీకటి బ్రతుకులు మనందరికీ తెలుసు, చూస్తున్నాం. దాని జోలికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ప్రభు అనుగ్రహించేటువంటి ఆ జీవపు వెలుగులో నడుద్దాం. దానివల్ల నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈరోజు మీరు మాకు అందించిన వర్తమానం కొరకే వందనాలు తండ్రి. నిజమే తండ్రి, మీరు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. ఎవరైతే ఆ వెలుగులో నడుస్తారో వారు మామూలు వెలుగు కాదు కానీ జీవపు వెలుగును కలిగి ఉంటారని మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు నాయన. నిజమే, చీకటి పనులు, చీకటి కార్యాలు, చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు, చీకటి ఉద్దేశాలు అవి ఎంత భయంకరంగా ఉంటాయో ప్రభువా. ఇతరులు పాడవుతారు, వ్యక్తిగతంగా ఎవరైతే ఆ పరిస్థితులు ఉన్నారో వారు కూడా పాడవుతారు. వారి వలన కుటుంబానికి చేటు, సంఘానికి చేటు, సమాజానికి చేటు, దేవుడికి, దేశానికి కూడా చేటు. ఏం చేతనంటే ఆ చీకటి వలన కలిగేటువంటి లభ్యతను ఆశించి దేశాన్ని తాకట్టు పెట్టిన వారు ఉన్నారు ప్రభువా. సంఘాన్ని, సమాజాన్ని తాకట్టు పెట్టిన వారు ఉన్నారు. చివరికి కుటుంబాలను కూడా తాకట్టు పెట్టిన వారు ఉన్నారు. ఎందుకంటే వారు చీకటిని ప్రేమించారు కనుక. కానీ మీరు ప్రభువా, ఒక కుటుంబం, ఒక సంఘం, సమాజం, దేశం ఏది కూడా పాడవటం మీకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా నీ సృష్టిలో భాగం కనుక వద్దు, చెయ్యొద్దు, అలా వెళ్ళొద్దు అనేటువంటి హెచ్చరికతో మీరు మాకు ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మీరు మమ్మల్ని గద్దిస్తున్నారు, సవరిస్తున్నారు, సరిచేస్తున్నారు, దిద్దుతున్నారు. ప్రభు మీకు వందనాలు. వింటున్నా, వీక్షిస్తున్నా మా ప్రియులు వారి కుటుంబాలను దీవించండి. వారి యొక్క ప్రతి పనిలో తోడుగా నడిపించు. బిడ్డలను ఆశీర్వదించు. వారి యొక్క చదువులు, అలాగే యవన బిడ్డలు వారి యొక్క వివాహ, ఉద్యోగ సమస్యలలో మీరు తోడుగా నడిపించండి, సహాయం చేయండి ప్రభు. అలాగే బలహీనతలు, అనారోగ్యం, చికాకులు, సమస్యలు, దుఃఖం, వేదనలో ఉన్న కుటుంబాలను దర్శించి వారి స్థితిలో నుంచి వారిని బయటకు నడిపి నెమ్మది, శాంతి, సమాధానాలు దయచేయమని ప్రార్థన చేస్తూ మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించండి. రాష్ట్ర నాయకులు, అధికారులు, దేశ నాయకులు, అధికారులపై నీకు కుమ్మరించమని, ప్రపంచంలో ఉన్న శాంతిని తొలగించి శాంతిని, సమాధానాన్ని ప్రసాదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న భూమి అందు నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సాధనలను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. వచ్చే మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.